అమ్మా ఆగింది ఆగింది అంటున్నా. ఆగిందమ్మా. మీరు చనిపోవద్దమ్మా, ఎందుకంటే సనాతన ధర్మం కోసం మీరు చాలా రోజులు ఉండాలి. మా నోటి వాక్యాలు 100 మంది చెప్తారు. 100 మంది చచ్చిపోతారా? నోటి వాక్యాలు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు తండ్రి. అవునమ్మా, కానీ సరే మీరు ఎంత అయినా కొంత హిందూ ధర్మం కోసం చాలా రోజుల కానించి తిరుగుతూ ఉన్నారు కదమ్మా. మీరు ఇంత పోరాటం చేసి మీరు చచ్చిపోతానంటే నాకు కొంచెం బాధ అనిపించి మీకు చేసినమ్మా. అట్లా చేసుకోవద్దు కదమ్మా. మీరు చాలా హలో అమ్మా. నమస్తే అమ్మా. ఎవరు? అమ్మ మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. చెప్పండి. అమ్మ వీడియో చూసి ఫోన్ చేసిన నీకు. ఏం వీడియో? ఇప్పుడు ఒక వీడియో మీరు చనిపోతున్నారని వీడియో వస్తుందమ్మా, అది నాకు బాధ అనిపించి ఫోన్ చేసిన. ఆపింది చనిపోయేదాన్ని ఆపింది. అమ్మా ఆగింది అంటున్నా. ఆగిందమ్మా. మీరు చనిపోవద్దమ్మా, ఎందుకంటే సనాతన ధర్మం కోసం మీరు చాలా రోజులు ఉండాలి. మా నోటి వాక్యాలు 100 మంది చెప్తారు. 100 మంది చచ్చిపోతారా? నోటి వాక్యాలు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు తండ్రి. అవునమ్మా, కానీ సరే మీరు ఎంత అయినా కొంత హిందూ ధర్మం కోసం చాలా రోజుల కానించి తిరుగుతూ ఉన్నారు కదమ్మా. మీరు ఇంత పోరాటం చేసి మీరు చచ్చిపోతానంటే నాకు కొంచెం బాధ అనిపించి మీకు చేసినమ్మా. థ్యాంక్ యూ. అట్లా చేసుకోవద్దు కదమ్మా. మీరు చాలా చెప్తా ఉన్నారు, జనాలకు అందరికి కూడా చాలా చెప్తా ఉన్నారు కదా మీరు మంచి. నమస్తే. ఈరోజు ఉదయం నుంచి అఘోరి హంగామా మామూలుగా లేదు. శంషాబాద్లో తిరుగుకుంటా అక్కడ శంషాబాద్లో ఉన్నటువంటి ఇటీవల ధ్వంసమైనటువంటి గుడులు కావచ్చు, ధ్వంసమైనటువంటి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గుడులలోకి వెళ్ళడం జరిగింది. ఆ గుళ్ళో ఆ జరిగినటువంటి ఆ దాడిని కొంత చూసేటువంటి ప్రయత్నం చేసింది. సరే అక్కడి వరకు బాగానే ఉంది. సనాతన ధర్మం అని చెప్పేసి అలాగే హిందూ దేవుళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూనే ఆమె కొన్ని అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఇక దానికోసం అని చెప్పేసి చాలామంది అఘోరి వస్తుందని చెప్పేసి తెలవగానే నిన్ననే ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి, నేను తెలంగాణకు వస్తూ ఉన్నా, శంషాబాద్కి వస్తూ ఉన్నా, ధ్వంసమైనటువంటి గుడులను కూడా నేను పరిశీలించేందుకు వస్తూ ఉన్నా అని చెప్పేసి నిన్న ఏదైతే చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కొంత శంషాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఆమెను చూడడానికి కావచ్చు, మరో పక్కన ఆమె చెప్తున్నటువంటి ఏవైతే నేను చచ్చిపోతా, నేను ఆహుతి అయిపోతా అగ్నికి, లేకపోతే నేను ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పేసి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఆ కారులోనే ప్రతిసారి ఒక 5-6 లీటర్ల క్యాన్ పట్టుకొస్తూ ఉన్నది. అలా దాన్ని నిండుగా నింపుకొని పెట్రోల్ లేకపోతే డీజిల్ ఏదో పట్టుకొని వస్తూ ఉన్నది. వచ్చి అంతా మొత్తం ఆ పోలీసులను రకరకాలైనటువంటి ఇబ్బంది పెడతా ఉంది, భక్తులను ఇబ్బంది పెడతా ఉన్నది. ఇదంతా ఒక పక్కన ఆమె చేస్తూ ఉన్నటువంటి, మరి పోలీసులు అయితే పక్కకే ఉన్నారు శంషాబాద్లో. ఆమె కారులో మొత్తం డోర్లు లాకేసుకొని లోపల అగరబత్తులు అంటు పెట్టుకుంటుంది. అప్పుడోసారి ఆమె చేతిలో ఉన్నటువంటి లైటర్ని అంటిస్తూ ఉన్నది. ఈ ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈమె మీద ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటుందా అని. ఒకవేళ పెట్రోల్ పోసుకుంటే ఇక బగ్గు అన్నట్టే, ఇక కారు గీరా అంత కథమే, ఇక మనిషే కథం అయిపోతుంది. ఇక అలా ఓపెన్ మొత్తం డోర్లన్నీ కూడా ఈ సంబంధించినటువంటి ఓపెన్ కాకుండా లోపల లాక్లు వేసుకొని ఎవరితో మాట్లాడతలేదు. తీ అంటే తీసులేదు, ఊ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అలా కూసున్నది. ఈ యొక్క ఆ పెట్రోల్ డబ్బాను చూపెడతా ఉన్నది. ఇక ఇంకొక పక్కనేమో అగరబత్తులు అంటు పెడతా ఉన్నది. కోసేపేమో ఈ సంబంధించిన లైటర్ అంటు పెడతా ఉన్నది. ఆ చూస్తేనేమో భయంకరమైనటువంటి తీరుగా ఆమె యొక్క కారు ఉండేవట్టే. జనాలందరూ కూడా పోగైపోయారు. అక్కడ ఎవరు సైతం కూడా ఆ కారు దగ్గరికి వెళ్ళేటువంటి సాహసం చేయట్లేదు. పోలీసులు కూడా అట్ట తిరిగి వస్తూ ఉన్నారు, దూరం తిరిగి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు బగ్గు అనేది తెలియదు కదా, ఎప్పుడు మీద పోసుకుంటుంది, మంది మీద పోసేది కూడా తెలియదు. ఆమె మొన్ననే పోలీసుల మీద పోసింది. మొన్న ఆమె ఎప్పుడు లైటర్ అంటు పెట్టుకుంటుందో తెలుస్తలేదు. అయితే ఆమె ఎప్పుడు చచ్చిపోతుందట అంటే అడిగితే కొంతమంది ఆమె ఏమంటాను అంటే నేను పైనుంచి ఆర్డర్ వస్తుందట. మరి ఆమె ఆర్డర్ ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, మరి ఆ టైపింగ్ ఇట్లా అవుతలేదా లేదా, మరి అసలు ఎక్కడన్నా నెట్ గిట్ల రాక ఆగిపోయిందో ఏమో తెలియదు, కానీ ఆమెకు ఆర్డర్ వస్తుందట. ఆర్డర్ రాగానే నేను చచ్చిపోతా అని చెప్పేసి అంటా ఉన్నది. ఆమె ఆర్డర్ రాగానే చచ్చిపోతుందట, నేను ఎట్లయినా చచ్చిపోతా అని చెప్పేసి. అరే చచ్చిపోయేటట్లు చచ్చిపోతా అని చెప్పేసి చెప్తారా? ఎవరు కూడా చావాలని ఎవరు కోరుకుంటా ఉన్నారు? ఆమె సావని ఎవరైనా కోరుకుంటా ఉన్నారా? సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు కావచ్చు, సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు కానీ అఘోరి చచ్చిపోవాలని ఎవరు అనుకోవట్లేదు. సనాతన ధర్మాన్ని ప్రేమించేటోళ్ళే కాదు, ఎవరు కూడా ఒక వ్యక్తి చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు, ఎవరు కూడా ప్రేరేపించడు. కానీ ఈమె ఇక నేను మాత్రమే అఘోరిని, ఇక ఈ దేశంలో నా అఘోరి ఇంకోరు ఉండరు కావచ్చు అన్నటువంటి తీరుగా జనాలని మైండ్ని అటెన్షన్ చేసి ఈమె వైపే తిప్పుకొని ఈమె రకరకాల
రకరకాలైనటువంటి హంగామా చేస్తూ ఉన్నది. మామూలు హంగామా కాదు ఇది, మామూలు హంగామా కాదు. ఎప్పుడు ప్రతిసారి కూడా మొన్ననే ఆమెను తీసుకుపోయి ఇంట్లో వేసిన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి దాంట్లో వేసిన తలుపు పెట్టిన వాళ్ళు బయటికి పోయిను. ఆ టెంట్లకి ఇంట్లో వేసుకొని వాళ్ళు కూకున్నారు పోలీసులు. వాళ్ళకు 3 రోజులు అదే నరకం. ఒక మంత్రికి లేనటువంటి భద్రత ఇవే కల్పిస్తూ ఉన్నారు. గిస్కాట్లు ప్రెస్ వాళ్ళు వీళ్ళకి మామూలు వ్యవహారం కాదు ఆమెది. ఇక మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేరింది తెలంగాణలో. మొన్న అట్లా తిరిగి వచ్చినట్టుది హిమాచల్ ప్రదేశ్ అటు ఇటు పోయింది, కాశీకి పోతానన్నది. ఇంకా ఆమె కాశీకి పోతుంది, ఆమె గంగలు కలుతుందో తర్వాత. కానీ ఈ తెలంగాణకు వచ్చి ఆగభాగం చేస్తుందో అర్థమవుతలేదు. మొన్న అటు ఆంధ్రప్రదేశ్ పోయింది, అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అన్నది. ఇంకా తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బూతులు తిట్టింది. నన్ను వాళ్ళు ఇక్కడ ముట్టుకున్నారు, అక్కడ ముట్టుకున్నారు అని 4 దిక్కులు చూపెట్టింది. ఆమె పోలీసు వాళ్ళు ముట్టుకుని నన్ను ఎట్లా ముట్టుకుంటారు అని చెప్పేసి అట్లా కాసేపు ఆగమాగం చేసింది. చలో లాస్ట్కు అక్కడి నుంచి బయటపడ్డది, మళ్ళీ తెలంగాణలో తేలింది. తేలుడే శంషాబాద్కి వచ్చి ఆమె కార్లకు డోర్లకు లాగేసుకొని పెట్రోల్ డబ్బా మీదేసుకొని ఏంది తమాషాలన్నీ కూడా తీసుకుపోయి లోపడేస్తే తెలుస్తుంది. పోలీసులు కూడా ఇంకా ఓపిక పడతా ఉంది, రాష్ట్ర సర్కార్ కూడా ఓపిక పడతా ఉంది. ఎందుకంటే సరే అందరికీ ఉంటుంది, ధర్మాలు కాపాడాలి, దేవుళ్ళను పూజించాలి, అందరికీ ఉంటుంది. కానీ రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయడం ఏంది అనేది అడుగుతూ ఉన్నాం మేము. చచ్చిపోతే మాత్రం సనాతన ధర్మం, మీరు సనాతన ధర్మం కోసం చచ్చిపోయిన వాళ్ళు అనుకుంటారా? మరి పిచ్చి పట్టిందా పిచ్చి ముదిరిందో అర్థం కావట్లేదు ఆమెకు. నేను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన ఆమెతోటి. సరే ఆమె విలేకరులు మేము జర్నలిస్టు అని చెప్పేసి చెప్తే ఆమె మాట్లాడతలేదు. జర్నలిస్టు అని చెప్పేసి మాట్లాడకపోయేసరికి నేను కామన్గా ఆమెతో మాట్లాడదాం, సరే కొంత 5 నిమిషాలు టైం ఇచ్చినట్టయితే అన్ని వివరాలు రాబడదాం, ముందుగా కొంత మీరు చచ్చిపోద్దని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని నేను కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసిన. ఇక అసలు సబ్జెక్ట్ కాడికి వచ్చేసరికి టక్కున కట్ చేసింది. మరి ఆమె అలాగే దిగిందా మరి లేదో తెలియదు. కానీ ఇక నేను చచ్చిపోతా అని చెప్పేసి పొద్దున్న నుంచి ఆమె ఏదైతే చెప్పిందో చచ్చిపోతా అని, అక్కడి నుంచి చచ్చిపోతా అని చెప్పేసి అనేసరికి నేను ఏం చేసిన, ఈ ఫోన్ తీసుకుని మరి నిజంగా కూడా చచ్చిపోతుంది కావచ్చు అని చెప్పేసి నేను ఇట్లా ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఫోను 2-3 సార్ల తర్వాత లేపి ఒక 56 సెకండ్లు మాట్లాడింది. లాస్ట్కి అయితే మాత్రం చచ్చిపోద్దమ్మా, నువ్వు ఉండాలమ్మా, బతుకుండాలమ్మా, నువ్వు భూమి మీద ఇంకా నీకు నూకలు ఉన్నాయమ్మా అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. నేను ఇక చచ్చిపోతలేను, ఇక నాకు ఆర్డర్ ఇట్లా ఏం రాలేదు, నాది క్యాన్సిల్ అయిపోయింది, ఆగబట్టిలు నన్ను అందరు కలిసి గుంజిగట్టిలు అన్నట్టుగా ఆమె చెప్పడం జరుగుతుంది. ఒకసారి విందాం ఆమె ఏం మాట్లాడింది అనేది కూడా. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. చెప్పండి అమ్మ. వీడియో చూసి ఫోన్ చేసిన నీకు. ఇప్పుడు ఒక వీడియో మీరు చనిపోతున్నారని వీడియో వస్తుందమ్మా, అది నాకు బాధ అనిపించి ఫోన్ చేసిన. అమ్మా ఆగిందమ్మా. మీరు చనిపోవద్దమ్మా, ఎందుకంటే సనాతన ధర్మం కోసం మీరు చాలా రోజులు ఉండాలి. 100 మంది వస్తారు. 100 మంది చచ్చిపోతారా? నోటి వాక్యాలు చెప్పుతారు చాలా మంది ఉంటారు తండ్రి. అవునమ్మా, కానీ సరే మీరు ఎంత అయినా కొంత హిందూ ధర్మం కోసం చాలా రోజుల కానించి తిరుగుతూ ఉన్నారు కదమ్మా. మీరు ఇంత పోరాటం చేసి మీరు చచ్చిపోతానంటే నాకు కొంచెం బాధ అనిపించి మీకు చేసినమ్మా. అట్లా చేసుకోవద్దు కదమ్మా. మీరు చాలా చెప్తా ఉన్నారు, జనాలకు అందరికి కూడా చాలా చెప్తా ఉన్నారు కదా, మీరు మంచి కథం తక్కువ కట్ చేయనే చేసింది. మొత్తానికైతే అఘోరి సాగునైతే ఆపినానుకురాదు అటో ఇటో. అఘోరి చచ్చిపోవద్దమ్మా, మరి నువ్వు బతికే ఉండాలి, జనాలకు నువ్వు ఇంకా చాలా ఉన్నవి బాకీ, ఇంకా చాలా దిక్కులో తిరగాలి కదమ్మా అని చెప్పుదామని అనుకొని ఫోన్ చేస్తే తక్కువ కట్ చేసింది ఆమె. సరే మళ్ళీ చూస్తా, ఫోన్ మళ్ళీ చేసి ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి చూస్తా. కానీ మొత్తానికి ఆమె చచ్చిపోతా అన్నటువంటి దానికి కొంత ఫుల్ స్టాప్ అయితే పడ్డది. ఇక మళ్ళీ ఎటుకెళ్ళి తిరిగి ఎట్టిపోతుందో తెలుతలేదు, జనాలకు తెలుతలేదు. రెండోది పోలీసులకు కూడా అంతు పడతలేదు. మరి ఆమెకు కారు ఎందుకు ఇస్తాలో అర్థమవుతలేదు. మరి సపరేట్గా తీసుకుపోయి కారును అటు సీజు గిట్లా చేసి ఆర్టీఓ పట్టుకుని అలా వేసిన అయిపోవు, అట్లా పోకపోవు కదా అటు. ఆమె ఇక ఇట్లా ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు కూడా పాపం మొన్న భయపడ్డారు. ఆమెను ఇంట్లో నేను కరీంనగర్ కాడ అటుకెళ్ళి ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను పట్టుకపోయిన ఇంట్లో వేసిన తర్వాత, మీరు కనుక నన్ను వదిలిపెట్టకపోతే మాత్రం నేను ఇక్కడనే బగ్గున అంటించుకుంటే నేను చచ్చిపోతాను. మళ్ళీ అట్లా అబ్బా ఈ చచ్చిపోతే ఏందో అబ్బా, ఇది మనకు వచ్చిన భద్రం ఏందని పోలీసులు ఆయనతో ఆమెను వదిలిపెట్టిన కారు గీరు తాళాలు గిట్ల ఇచ్చినాక ఇక అక్కడి నుంచి 3 రోజులు వారం రోజుల పాటు పత్తకు లేదు, అటుకెళ్ళి తిరిగింది. ఆంధ్రప్రదేశ్ అటు తిరిగింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేరింది. మళ్ళీ ఎందుకు చేరినామమ్మ అంటే ఇక్కడ గుళ్ళన్నీ ధ్వంసం అయిపోయినాయి, గుళ్ళన్నీ ఆగమైపోతున్నాయి కాబట్టి మేము వచ్చినా అని చెప్పేసి అంటే మంచిదే, నువ్వు గుళ్ళ దగ్గరికి వచ్చి పూజలు గీజలు చేసి మంచిదే. కానీ ఈ చచ్చిపోతా అని చెప్పేసి అనడంతో జనాలందరూ కూడా ఆగమైపోతూ ఉన్నారు. అమ్మ మరి మేము కూడా మరోసారి చెప్తా ఉన్నాం, చచ్చిపోవడం ఇది పరిష్కారం కాదు. ఇది నీకు నిజంగా కూడా ఈ చచ్చిపోవాలని చెప్పేసి తిరుగుతూ ఉంటే మరి మెంటల్ డిప్రెషన్లో ఉన్నవా, ఏమైంది నీకు ఏందనేది ఇంకా ఆమెకు కొన్ని పరీక్షలు కూడా చేయాలి ఆమెకు. ఎందుకంటే
ఈ తాపకోసారి వచ్చి ఏంది ఇదంతా రచ్చరచ్చ చేసుడు ఆగం ఆగం రాష్ట్రంలో చేసుడు అనేది కూడా జనాలు నీ పైన ఉన్నటువంటి భక్తి కూడా కొంతమంది తగ్గిపోతూ ఉన్నది. అఘోరి అంటే చాలామంది ఆమెను ప్రేమించేటువంటి వాళ్ళు కాదు, ఆమె పట్ల భక్తితో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చూసిన. నేను ఎందుకంటే ఆమె గతంలో నేను వీడియో కాల్ చేసి మాట్లాడినా, ఆమెతో వీడియోలో ఆమెతో చాలా విషయాలు అడిగిన, చూసినా కూడా ఆమెకు పక్కమెట్టి కారు పక్కమెట్టి వచ్చినటువంటి వ్యక్తులను కూడా నేను చూసిన. అందుకోసమే చెప్తాను. కాబట్టి ఈమె ఇక అఘోరి మరి ఎందుకు ఇట్లా ఆగవాగం చేస్తుంది, ఎందుకు ఇట్లా అనేది ఇంకా అర్థమవుతలేదు, పోలీసులకు అర్థమవుతలేదు. వచ్చేమో రేవంత్ రెడ్డి సర్కార్ నీది కూలిపోతుంది, నేను కూలుస్తా, నేను నువ్వే దమ్మున్న తగ్గిమున్నది ఆయన అట్లా మాట్లాడింది. ఇక అటుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, చంద్రబాబును ఆయన ఇరుగ జోపుడు చెప్పింది, ఆడ ఇరుగ తిట్టింది, మళ్ళీ ఇటు వచ్చింది. ఇక ఆమె ఏం చేస్తుందో తెలుస్తలేదు. మరి అఘోరి సంగతి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది, పోలీస్ శాఖ ఏ విధంగా తీసుకుంటుంది. మరి తాపకోసారి వచ్చి కారు లాక్కేసుకొని ఆమె రాత్రిపూట పగలపూట జనాలలోకి వచ్చి కారు లాక్కేసుకొని పెట్రోల్ డబ్బా మీద పోసుకొని పెట్రోల్ డబ్బా పక్కన పెట్టుకొని ఉండి ఇదంతా కూడా భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం ఇది సబబైనటువంటి అంశం అయితే కాదన్నది నా అభిప్రాయం.